హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. నా కిచెన్ కోసం కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఆర్డర్ చేశాను మీషో నుంచి. అన్ని స్టోరేజ్ కంటైనర్స్ వచ్చేసి కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండేలాగానే చూసుకున్నానండి. కొన్ని ఏంటంటే సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 6, సెట్ ఆఫ్ 3 అలా ఆర్డర్ చేశాను అనమాట. సో లేట్ చేయకుండా మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన స్టోరేజ్ కంటైనర్స్ అనేవి 1 by 1 ఓపెన్ చేసి చూసేద్దామండి. సో వాటి క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్కి తగ్గ క్వాలిటీ ఉందా లేదా, ఎలా ఉంది అనేది క్లియర్గా 1 by 1 చెక్ చేసేద్దాం. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. గ్లాస్వి, కాకపోతే పైన అంతా స్టీల్ ఉంటుంది హోల్డ్ చేసేలాగా లిడ్తో పాటు. సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. సో ఇవేనండి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ నేను ఆర్డర్ చేసింది. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. లార్జ్ సైజ్, మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్ అండి. ఈ మూడిట్లో ఏంటంటే స్టీల్ వస్తుంది బయట, బట్ లోపలంతా గ్లాసే ఉంటుంది. లిడ్ కూడా మనకి స్టీలే వస్తుందండి. సో చూడొచ్చు, లిడ్ కూడా స్టీల్ ఉంటుంది. అండ్ మనకి గ్లాస్ జార్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. లోపలంతా గ్లాసే ఉంటుందండి. మనకి బయట తొడుగులాగా మట్టుకే స్టీల్ ఉంటుందన్నమాట. అంటే లుక్ వచ్చేసి స్టీల్ లుక్ ఉంటుంది, బట్ గ్లాస్ జార్ అనమాట. అండ్ మనకి లోపల ఏముంది కనిపించాలి కాబట్టి ఇలా సీ త్రూ ఉంటుందన్నమాట. ఇందులోంచి మనకి లోపల ఏం పెట్టాం ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది. జనరల్గా అయితే మనం పప్పులు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అలా ఇందులో వేసి పెట్టుకుంటే ఎందులో ఏముంది అనేది ఇందులో చూసి తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనం కబోర్డ్ నుండి తీసుకోవచ్చు. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్టీల్ వచ్చింది కాబట్టి మనకి స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట. అంటే లుక్ వైజ్ స్టీల్ ఉంటుంది, బట్ లోపలంతా గ్లాస్. సో చూడొచ్చు, మీరు బ్యాక్ సైడ్ చూస్తే కూడా తెలిసిపోతుంది. కంప్లీట్ గ్లాస్ జార్కి మనకి స్టీల్ కవర్ లాగా వస్తుంది, తొడుగులాగా. బట్ మనకి ఏముందో తెలియడానికి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట ట్రాన్స్పరెంట్గా. లిడ్ వచ్చేసి స్టీల్ ఉంటుందండి. ఇది వచ్చేసి లార్జ్ సైజు. నేను ఆర్డర్ చేసింది సెట్ ఆఫ్ 3 అండి. సో ఇది వచ్చేసి పెద్దది, ఇందులోనే మీడియం సైజ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మీడియం సైజ్, సేమ్ మోడల్లోనే మీడియం సైజు. ఇక్కడ సీ త్రూ ఉంటుంది కాబట్టి లోపల ఏం పెట్టాం ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. ఇది కూడా మనకి స్టీల్ లిడ్ వచ్చేస్తుంది. ఇలా లిడ్ వచ్చేసి స్టీల్ వస్తుంది, క్యాప్. అండ్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ అండి. దీనిపైన జస్ట్ మనకి స్టీల్ వస్తుందన్నమాట, సీ త్రూ ఉంటుంది. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండి. సేమ్ మోడల్లోనే స్మాల్ అనమాట. స్మాల్ క్వాంటిటీస్లో ఏదన్నా స్టోర్ చేసుకోవాలంటే బాగుంటుంది. పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఈ క్వాంటిటీస్ బాగుంటాయి. జనరల్గా టేబుల్ పైన పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట. సో కంప్లీట్ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు. ఈ సెట్ ఆఫ్ 3 స్టోరేజ్ కంటైనర్స్ ప్రైస్ వచ్చేసి నాకు 589 పడిందండి. సో మీ లార్జ్, ఇది వచ్చేసి లార్జ్ సైజ్, అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్, ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట. మీడియం అండ్ స్మాల్. సో మొత్తం సెట్ ఆఫ్ 3 అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో 589 రూపీస్కి సెట్ ఆఫ్ 3 కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాల్ట్ పెప్పర్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ అనమాట. సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి. ఇవి కూడా గ్లాసేనండి. బాగుంది, నాకు డిజైన్ బాగా నచ్చి ఆర్డర్ చేశాను. ఇది మనకి వైట్ వచ్చేసి సాల్ట్ అనమాట, ఓకేనా. అండ్ ఇలా బ్లాక్ వచ్చేసి పెప్పర్ కోసం అనమాట. వీళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేశారనమాట, సాల్ట్ అండ్ పెప్పర్. చాలా బాగుందండి, క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది, డిజైన్ కూడా బాగా నచ్చింది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే హోల్స్ నుండి సాల్ట్ వేస్తామో దానిపైన ఎస్ అని ఉంది, అండ్ పెప్పర్ కోసం పెట్టింది అయితే పి అని ఉందన్నమాట. సో ఎవరైనా సరే ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకునేలాగా ఉంది. అయినా మనకి ఇక్కడ కింద సీ త్రూ ఉంది కాబట్టి మనకి లోపల ఏముంది అనేది క్లియర్గా కనిపించేస్తుందండి, అది కూడా ప్రాబ్లం లేదు. సో వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి సాల్ట్, ఇది మనకి పెప్పర్ కలర్లో వచ్చేలాగా గ్రే కలర్ ఇచ్చారనమాట. సో ఈజీగా మనం ఎవరైనా సరే ఈజీగా ఏముంది ఏంటి అనేది క్లియర్గా సాల్టా పెప్పర్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా తీసుకునేలా ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి లిడ్ అండి. మనకి ఇక్కడ ఎస్ అని ఉంది చూసారా, హోల్స్కి మనం ఏదైతే సాల్ట్ వేసుకుంటామో అది. అండ్ వైట్ ప్లాస్టిక్ వచ్చిందండి, దీనికి స్టీల్ రాలేదు, పైన ప్లాస్టిక్ వచ్చింది. సో జార్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట సాల్ట్ కోసము. క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుందండి. గ్లాస్ కాబట్టి సాల్ట్కైనా సరే పెప్పర్కైనా సరే స్టోరేజ్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి సాల్ట్ అండి. చాలా బాగుందండి, డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
సో సాల్ట్ అని మెన్షన్ కూడా చేశారు, పైన దాకా కూడా ఎస్ అని ఉంది. సో కంప్లీట్ గ్లాస్, పైన అంతా ప్లాస్టిక్ వచ్చిందనమాట. సో లిడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్టీల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ అండి. సో పెప్పర్ కలర్ ఈజీగా రికగ్నైజ్ అయ్యేలాగా స్టీల్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇది ప్లాస్టిక్ కాదు, స్టీల్. అండ్ బాటమ్ వచ్చేసి కంప్లీట్ మనకేముందో ఏంటో తెలియడానికి గ్లాస్ అనేది సీ త్రూ ఉందన్నమాట. పైన చూస్తే మీకు పీ లెటర్ అని ఉంటుందన్నమాట. ఈ సెట్ వచ్చేసి 300 రూపీస్ అండి. చాలా బాగుంది. 300 రూపీస్కి సెట్ ఆఫ్ 2 అంటే చాలా రీజనబుల్. క్వాలిటీ వైజ్ చూసి చెప్తున్నానండి, ఇంత మంచి క్వాలిటీ 300 రూపీస్ అంటే రీజనబుల్ అండి. మనకి గ్లాస్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ అది ఏం లేకుండా హ్యాపీగా సాల్ట్ పెప్పర్ ఏది ఏంటి అని ఈజీగా రికగ్నైజ్ చేసేలాగా ఉందన్నమాట. డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉంది, చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి సెకండ్ అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆయిల్ జార్స్ అండి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 ఇచ్చారనమాట, కాంబో ఉంది. ఫస్ట్ అయితే ఆయిల్ది ఓపెన్ చేసి చూద్దామండి. కాంబో సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇవి రెండు గ్లాస్తోనే చేసినవన్నమాట. గ్లాస్ కాబట్టి మనం ఆయిల్ కానివ్వండి, గీ కానివ్వండి, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి అనమాట. మనము దోశలు వేసినప్పుడు పెనం పైన, లేదంటే ఇడ్లీకి మనము ప్లేట్స్కి ఆయిల్ కానీ గీ కానీ రాస్తాం కదా, అలా. లేదంటే శాండ్విచ్ మేకర్లో బటర్ అప్లై చేయడానికి, అలా మల్టీపర్పస్ దేనికైనా, చపాతీస్ పైన అయినా ఆయిల్ అప్లై చేయడానికి ఇలా ఉంటే బాగుంటుందన్నమాట. సో ఇది స్పెషల్గా దానికోసమే, ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి. ఇది వచ్చేసి ఆయిల్ కోసం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గీ కోసం అని నేను అనుకుంటున్నాను. స్పూన్ వచ్చిందనమాట. సో జనరల్గా గీ వేసుకుంటాం కదా, గీ సర్వ్ చేయడానికి బాగుంటుంది. లేదు అంటే ఆయిల్ అయినా సరే మనము స్ప్రెడ్డింగ్ కాకుండా జస్ట్ పైనుంచి వేసుకోవాలి, గీ అయినా సరే పైనుంచి ఇలా వేసుకోవాలి అంటే స్పూన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి. లేదు ఇలా స్ప్రెడ్ చేయడానికి మాకు పర్టికులర్గా కావాలి అంటే ఇది బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కాంబో సెట్, రెండు కలిపి వచ్చాయండి. సో ఈ సెట్ వచ్చేసి 228 రూపీస్ అండి. సో మనకి 228 రూపీస్లోనే ఈ కాంబో సెట్ అనేది వచ్చేస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనము కంప్లీట్ ఓపెన్ చేయాలంటేనేమో ఇలా లిడ్ అంతా ఓపెన్ చేసి ఇందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత క్లోజ్ చేసేసుకోవడమే. రెగ్యులర్గా మనం ఈ లిడ్ అనేది ఓపెన్ చేయాల్సిన పని లేదండి. ఇది జస్ట్ మనం పైన ఉన్నది పుల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇది లిడ్ ఇలానే ఉంటుంది, పైనది మటుకు పుల్ చేస్తే వస్తుంది. సో దీంతో సర్వ్ చేసుకోవడానికి, ఆయిల్ గీ వేయడానికి బాగుంటుంది అనమాట. సెట్ ఆఫ్ 2 ఆయిల్ అండ్ గీ స్టోరేజ్ కంటైనర్స్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్పైస్ జార్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 4 అనమాట. నాకు ఈ కలర్స్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. మల్టీ కలర్, దట్టు పేస్టల్ కలర్స్ అండి. చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. రెగ్యులర్గా మనకి ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ లేదంటే వైట్ అండ్ బ్లాక్ రెగ్యులర్గా దొరుకుతాయి స్పైస్ జార్స్కి, లేదంటే స్టీల్లో ఉంటాయి కదా. సో ఇవి అలా కాకుండా కొంచెం పేస్టల్ కలర్స్లో డిఫరెంట్గా అనిపించింది. సో అందుకోసమని ఇది ఆర్డర్ చేశాను. సెట్ ఆఫ్ 4 వస్తాయి ఇవి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయండి. కలర్స్ చాలా బాగున్నాయి కదా. నాకు పర్టికులర్గా కలర్స్ నచ్చి ఆర్డర్ చేశాను. మంచి పేస్టల్ కలర్స్ అనమాట. ఇవి ఏంటంటే మనకి ఇలా ఓపెన్ చేస్తే, సో ఇది ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేయాలండి. ఇలా ఉంటుందన్నమాట. భలే ఉంది, అసలు డిఫరెంట్గా ఉందండి. ఇది వచ్చేసి కంటైనర్ అనమాట. ఇందులో మనకి దేనికైనా మల్టీపర్పస్ అండి. పొడులు అంటే స్ప్రింక్లింగ్ కోసం యూజ్ చేసే పౌడర్స్ ఉంటాయి కదా, అంటే జనరల్గా పిల్లల కోసం వాడే పెరి పౌడర్ అవ్వనివ్వండి, లేదు సాల్ట్ అవ్వనివ్వండి, పెప్పర్ అవ్వనివ్వండి, మెంతి పొడి, జీలకర్ర పొడి, అలాంటి వాటికి చిన్న క్వాంటిటీస్లో ఇవి బాగుంటాయి అన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది కదండి, పెట్టేసి క్లోజ్ చేయడమే. ఇలా ట్విస్ట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో పైన ఉంది కదండి ఓపెనింగ్, ఇది మనకి ఆల్మోస్ట్ 2-3 ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇలా ట్విస్ట్ చేస్తే 1 హోల్ది పెద్దది వస్తుంది. అండ్ ఇలా ట్విస్ట్ చేస్తే ఏంటంటే చిన్న హోల్స్ది వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకా ట్విస్ట్ చేస్తే 2 హోల్స్ది వస్తుందన్నమాట. సో 3 ఉన్నాయండి ఇందులో మొత్తము. ఒకటి వచ్చేసి పెద్దది ఉంది, అండ్ తర్వాత చిన్న సైజ్వి 5 వచ్చేది ఉంది, అండ్ మీడియం సైజ్ వచ్చేసి 2 వచ్చేది ఉందన్నమాట. చాలా బాగుందండి. మనకి మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు వీటిని. సో ఇలా ఉంటాయండి. ఇది వచ్చేసి పేస్టల్ గ్రీన్ అంటారు కదా, సో ఆ కలర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అంటారు కదా, ఆనియన్ పింక్ కలర్. అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి. అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అన్నమాట.
సెట్ ఆఫ్ 4 స్పైస్ కంటైనర్స్ వచ్చేసి 230 రూపీస్ అండి. సో 230 రూపీస్లో మనకి ఇంత మంచి సెట్ ఆఫ్ 4 స్పైస్ కంటైనర్స్ అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి, కలర్స్ బాగా నచ్చాయి అనమాట. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్ ట్రే లేదంటే స్పైసెస్ ఉంటాయి కదా, ఇలాచీ లవంగా అలాంటివి స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందని ఆర్డర్ చేశాను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి పీచ్ కలర్కి బ్లాక్ లిడ్ వచ్చిందనమాట. కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండ్ లిడ్ వచ్చేసి బ్లాక్. ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే లోపల సైడ్ ఫోర్ ఉన్నాయండి, 4 ఉన్నాయన్నమాట. ఇవి కూడా మనకి డిటాచబుల్ అండి. సెట్ ఆఫ్ 2 అంతా ఒకటి. సో ఇలాగా అండ్ ఇంకొక సెట్ వచ్చేసి కూడా మనం ఇలా డిటాచ్ చేసేయచ్చు అనమాట, ఇలాగనమాట. సో సెట్ ఆఫ్ 2 అనేది డిటాచబుల్ అండి. ఇవి జనరల్గా మనకు అక్కడ మెన్షన్ చేసింది అయితే డ్రై ఫ్రూట్స్ కోసం అని మెన్షన్ చేశారు, స్పైసెస్ కోసం అని మెన్షన్ చేశారు. సో హ్యాపీగా మనం ఏంటంటే ఇలాచీ లవంగా దాల్చిన చెక్క తర్వాత స్టార్ ఫ్లవర్ అంటారు కదా, అలాంటివి అలా స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ అవి సర్వ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ స్పూన్స్ కూడా ఇచ్చారండి. సో 2 స్పూన్స్ కూడా వచ్చాయి అండ్ దీనికి లిడ్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ ట్రే ఆర్ స్పైసెస్ ట్రే అనమాట. చాలా బాగుంది, కాకపోతే ప్లాస్టిక్ అండి. అంటే మీరు స్పైసెస్ జనరల్గా గ్లాస్లో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి. గ్లాస్ మేము హ్యాండిల్ చేయలేము అనుకున్న వాళ్ళకైతే ఇలా ప్లాస్టిక్కి వెళ్తే పర్లేదు, బాగానే ఉంటుంది. ఈచ్ అండ్ బ్లాక్ కలర్ బాగుంది, కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్. నేను ఆన్లైన్లో చూసినప్పుడు యాక్చువల్గా ట్రే అనేది లిడ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉందండి. బట్ నాకు డెలివర్ అయిన దానికి ప్రోడక్ట్కి అయితే ఇలా బ్లాక్ కలర్ వచ్చింది. నేను ఇమేజెస్లో చూసింది అయితే ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట. ట్రాన్స్పరెంట్ ఉంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది, లోపల ఏముందో కూడా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటే ఇంకా బాగుండేది. బట్ బ్లాక్ కలర్ లిడ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ ట్రే స్పైసెస్ ట్రే అనమాట. మొత్తం 4 టైప్స్ మనం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ ఎయిర్ టైట్ కూడా ఉంటుంది అనమాట. కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 214 రూపీస్ అండి. సో 214 రూపీస్లో ఇంత మంచి స్పైస్ ట్రే అనమాట, డ్రై ఫ్రూట్స్ ట్రే. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒకటి సిరామిక్ జార్ ఆర్డర్ చేశానండి. సో ఇది వచ్చేసి సిరామిక్ జార్ అనమాట, చాలా బరువుగా ఉంది. సిరామిక్ జార్ వచ్చేసి ఇదండి. ఇందులో కలర్స్ ఉన్నాయి. నేను ఆర్డర్ చేసిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అలాంటి కలర్. కాకపోతే నాకు వచ్చింది బ్లూ షేడ్లో వచ్చిందనమాట. ఈ లిడ్ కూడా ఏంటంటే ఎయిర్ టైట్ లాగా ఏం లేదండి, అంటే ఇలా పెడితే ఫిక్స్ అయ్యి ఇలా గట్టిగా ఏం లేదనమాట. లిడ్ లూజ్గానే ఉంది. జనరల్గా మనం పికిల్స్ జార్స్ ఉంటాయి కదా సిరామిక్వి, అవి లిడ్స్ ఎలా ఉంటాయి నార్మల్గా క్లోజ్ చేసి ఓపెన్ చేసేలా ఉంటాయి కదా. సో ఇది కూడా అలాగే ఉందన్నమాట, ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఎయిర్ టైట్ అయితే ఏముండదు. లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, క్యాప్ డిజైనింగ్ ఇలా లైన్స్ లాగా వచ్చింది. అండ్ జార్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, బ్లూ అండ్ క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ అనమాట. ఇలా స్ట్రైప్స్ అన్నీ వచ్చాయి, బాగుంది. ఇక్కడంతా సాఫ్ట్గా ఉందండి, ఇక్కడంతా కొంచెం రఫ్ సర్ఫేస్ ఇచ్చారు వాళ్ళు, అంటే డిజైన్ కోసం అలానే ఇచ్చినట్టున్నారు. అండ్ లిడ్ కూడా కొంచెం రఫ్ సర్ఫేసే ఉందన్నమాట. సో లోపలంతా వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి సిరామిక్ జార్ అండి. సిరామిక్ జార్స్ వచ్చేసి మనకి సాల్ట్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి కిచెన్లో. లేదు అంటే కారం కూడా కొంతమంది స్టోర్ చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే పికిల్స్ కూడా స్టోర్ చేసుకుంటారు. బట్ పికిల్స్కి మరి ఈ మూత ఇంత లూజ్గా ఉంది కదా, ఎయిర్ అనేది లోపలికి వెళ్తుందేమో అని డౌట్. బట్ ఏదైనా సరే డ్రై స్నాక్స్ కూడా బాగుంటుందండి, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. లోపలంతా సాఫ్ట్గానే ఉంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి డ్రై స్నాక్స్ కానివ్వండి పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి సిరామిక్ జార్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 373 రూపీస్ పడిందండి. కలర్ నేను గ్రీన్ ఆర్డర్ చేస్తే బ్లూ వచ్చింది, బట్ గ్రీన్ కలర్లో ఇంకా బాగుందండి. నాకు ఆ కలర్ చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను. బట్ వేరే కలర్ వచ్చింది, ఇది కూడా బాగానే ఉంది, బట్ గ్రీన్ ఇంకా బాగుంది కలర్ అనేది. సో 373 రూపీస్కి ఇంత మంచి సిరామిక్ జార్ అనమాట. అండ్ లాస్ట్ వన్ ఒకటి ఉందండి, అది కూడా చూపించేస్తాను. లాస్ట్ వన్ వచ్చేసి నేను కిచెన్ స్టోరేజ్ కంటైనర్స్ ఏనండి. అవి సెట్ ఆఫ్ 6 వచ్చాయన్నమాట. అంటే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, నేను యాక్చువల్గా అవి మెటల్వి అనుకున్నాను, స్టీల్వి అనుకున్నాను అనమాట. కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా, మిర్చి వేసుకోవడానికి, తర్వాత సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి, తర్వాత ధనియాల పొడి, ఇంకా అన్ని మిక్స్డ్ అనమాట. అన్ని రకాల
కిచెన్కి సంబంధించిన వేసుకోవడానికి ఉన్నాయి కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. బట్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్లో ఉన్నాయన్నమాట. చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. సో ఇవండి నేను ఆర్డర్ చేసింది. ఈ కలర్స్ చూసి అరే కలర్ఫుల్గా బాగున్నాయి కదా అని ఆర్డర్ చేశాను. బట్ ఇది ప్లాస్టిక్ అండి. నేను స్టీల్ అనుకున్నాను. అంటే స్టీల్ కూడా మనకి కలర్ వేసి కలర్తో వస్తాయి కదా, జనరల్గా టీ, షుగర్ అలా వస్తున్నాయి కదా ఈ మధ్యలో, అలా మెటల్తో వస్తుంది అనుకున్నాను. బట్ ప్లాస్టిక్ అనమాట. క్వాలిటీ కూడా అంతా ఏం బాగాలేదండి. బట్ మెన్షన్ చేశారనమాట ఇందులో ఏముందో తెలుసుకోవడానికి. కాళీ మిర్చ్ అని, తర్వాత జీరా, తర్వాత మనకి షుగర్, హల్దీ, అండ్ ఇది వచ్చేసి ఇలాచీ, ఇది వచ్చేసి స్పైసెస్ ఏదైనా, అండ్ ఇది వచ్చేసి మిర్చి. సో లోపల ఏముంది తెలుసుకోవాలి అంటే జస్ట్ మనకి పైన నేమ్స్ ఉంటాయి కాబట్టి అవే స్టోర్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. సో క్వాలిటీ అయితే అంత బాగాలేదండి. చూపిస్తాను ఓపెన్ చేసి. ట్విస్ట్ చేస్తే లిడ్ ఓపెన్ అయిపోతుంది. ప్లాస్టిక్ అండి, చాలా లో క్వాలిటీ ప్లాస్టిక్ ఉందన్నమాట. నాకు ప్లాస్టిక్ అనేది తెలిస్తే అసలు ఆర్డర్ చేసేదాన్ని కాదు. బట్ నాకు కొంచెం మెటల్ లాగా అనిపించింది. కాకపోతే ప్లాస్టిక్లో వచ్చాయండి. చిన్న సైజ్ అనమాట, చిన్న సైజు బాగానే ఉంటుంది. అంటే పోర్టబుల్ అనమాట. మనం ఏదైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు బయట అవుట్డోర్స్లో కుకింగ్ ఏదైనా చేసుకునే ప్లాన్స్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా ఇట్లాంటి వాటిలలో తీసుకెళ్తే బాగానే ఉంటుంది. లేదు అంటే ఇంట్లోకి అయితే అంత ప్రిఫరబుల్ కాదండి, అంతేం బాగోవు. నార్మల్గా ఉందన్నమాట. చాలా తక్కువ క్వాలిటీ ఉంది. అంత పెద్ద సూపర్ అయితే ఏం లేదు క్వాలిటీ వచ్చేసి. సో ఇలా ఉన్నాయన్నమాట. ఈ సెట్ ఆఫ్ 6 వచ్చాయండి. ప్రైస్ వచ్చేసి 299 అనమాట. సో 299లో మనకి సెట్ ఆఫ్ 6 స్పైస్ జార్స్ ఏదైనా అనుకోవచ్చు. వీటిని మల్టీపర్పస్ స్టోరేజ్ కంటైనర్స్ అని చెప్తాను నేనైతే. సో జనరల్గా అయితే కిచెన్లో ఇలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయడం అయితే అస్సలు బాగుండదండి. బట్ ఎప్పుడైనా అవుట్డోర్స్కి వెళ్తున్నాము మనము, కొంచెం అన్ని క్వాంటిటీస్ చిన్న క్వాంటిటీస్లో కావాలి, ఎక్కువ కావాలి ఐటమ్స్ అనుకున్నప్పుడు, సో డిఫరెంట్ పొడులు డిఫరెంట్ ఏవైనా సరే ఉంటాయి కదా మనం అవుట్డోర్లో కుకింగ్కి ఎప్పుడైనా తీసుకెళ్తే పిక్నిక్ లాగా, అలాంటప్పుడు ఇందులో స్టోర్ చేసుకోవడానికి వెళ్ళడానికి బాగానే ఉంటుంది. కానీ రెగ్యులర్ వేర్ కిచెన్లో అయితే అస్సలు బాగుండవండి. వీటికి స్పూన్స్ కూడా వచ్చాయి. సెట్ ఆఫ్ 6 స్పూన్స్ అనమాట. క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీ ఉందండి. ప్లాస్టిక్ అస్సలు బాగాలేదు. ఎవరైనా ఇది చూసి కొనుక్కోవాలంటే మటుకు అస్సలు కొనుక్కోకండి. వీటి ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ అనమాట. సో 299లో సెట్ ఆఫ్ 6 వస్తాయి. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన స్టోరేజ్ కంటైనర్స్ కలెక్షన్. సో ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో క్వాలిటీ అంతా ఎలా ఉంది ఏంటి అనేది ఈచ్ 1 by 1 విత్ ప్రైజెస్ చెప్పాను. అండ్ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు యాప్లో ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి ఛానల్లో వీడియోస్ని చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.